హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపైన యూనియన్ నాయకుల మీద ఫైర్ అవుతున్న ఒక సగటు ఉద్యోగి మనోవేదన అండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కాలిన గాయాలకు మందు కూడా రాయలేరా? యూనియన్ అసోసియేషన్ నాయకులారా! ఉద్యోగులను ప్రభుత్వం దూరం పెట్టిందా? లేదంటే ప్రభుత్వంతో ఉద్యోగులు అడగలేరా? 5 ఏళ్ల ఆర్థికంగా చితికిపోయిన ఉద్యోగి ఆలనా పాలనా జాంతానై ఉద్యోగులు ఓటర్లు కాదా? ఏదైనా ధరలు పెరిగితే అర్ధరాత్రి నుంచే పెంచేస్తారు. 6 డిఏల సంగతి అతీగతి లేదు. పాపం ప్రభుత్వం ఏర్పడి 6 నెలలే అని 6 నెలలు కూడా కాలేదని ఒకరంటారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని మరొకరు. ఇలా సోచాయి కూర్చొని ఆలోచన చేసేవారికి మరి ఉచిత పథకాలెందుకు అని ప్రశ్నించరే? బస్సులో తిరిగే బస్సులో తిరగటానికి ఛార్జ్ కూడా లేని పనప్పుడు 7 ఎయిర్‌పోర్ట్‌లెందుకు, షిప్ యార్డ్‌లెందుకు, రిషికొండ ప్యాలెస్‌లెందుకు, డైరెక్ట్‌గా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ పీఏల చేతి వాటాలెందుకు? ఉద్యోగుల ఉసురు కొట్టుకునే కదా గత ప్రభుత్వం గతహా అయిపోయింది. మళ్ళీ భూమి గుండ్రంగా ఉన్నట్లు అనిపిస్తుందా? యూనియన్ అంటే చందాలు వసూలు చేయడమేనా? యూనియన్ అంటే క్యాలెండర్‌లో డైరీలు ఆవిష్కరించడమేనా? ఎవడో ఒకడు రిటైర్ అయితే మైకులు పట్టుకొని డబ్బాలు కొట్టడమేనా? యూనియన్ అసోసియేషన్ వాట్ ఈస్ యువర్ వర్క్? యాక్చువల్‌గా జూలై 1, 2023 నుంచి 12థ్ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. 2023లో 6 నెలలు, 2024 సంవత్సరమంతా, 2025లో 1 నెల. మొత్తం 19 నెలలు గడిచినా ఇంకా మీరు కోమాలోనే ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు ఓవర్ అయిపోయింది. ఏ పీఆర్సీ చూసినా ఏముంది గర్వకారణము? అభిమన్యుడు అర్ధజ్ఞానిలాగా మన పీఆర్సీలన్నీ కూడా 50, 50, 50 మీ నెత్తి మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఏ పీఆర్సీ అయినా 5 సంవత్సరాలు కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ అయిందా ఇప్పటి వరకు? సో, అయ్యా కాలిన గాయాలు మీకు తెలియనివా? ఒక్కదానికైనా మందు రాసారా? శౌచాలయ కాకుండా నిజంగా శోచన చేయండి. ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగులకు ఊరట కలిగే పని చేయకపోవటం శోచనీయకమే. మీరు నిద్ర నటించడం మరీ శోచనీయకం. కానీ అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకమై ఆర్థిక ప్రయోజనాలకై ప్రయత్నం చేయండి అనేది ఒక సగటు ఉద్యోగి యొక్క మనోవేదన. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.